హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేశారో మీకు అందరికీ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆగస్టు 13వ తారీఖున ఈ యొక్క హాల్ టికెట్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే రావడం అయితే జరిగింది. 13వ తారీఖు నుంచి మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు, సో ఏ సెషన్లో అయితే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎక్కడైతే మీకు ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చిందో దీనికి సంబంధించి ఏ రోజున మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో ఇవన్నీ కూడా క్లారిటీగా మీ యొక్క హాల్ టికెట్ మీదే రావడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 20, 21, 22, 23, 24 ఈ యొక్క డేట్స్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క జిల్లా కోర్టులకు సంబంధించి హైకోర్టు నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేశారో 20వ తారీఖున ఈ యొక్క ఫస్ట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే డ్రైవర్ పోస్టులకి అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లికేషన్ అయితే చేశారో 20వ తారీఖు 21వ తారీఖు మీకైతే 20వ తారీఖున 3 సెషన్లు, అదేవిధంగా 21వ తారీఖున 3 సెషన్ల వారీగా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టైపిస్టు, ఎగ్జామినరు, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్‌కి ఎవరైతే అప్లికేషన్ చేశారో మీ అందరికీ కూడా కామన్ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. సో 2 సెషన్ల వారీగా మీకు 22వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ 3, ఫీల్డ్ అసిస్టెంటు, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ అయితే చేశారో మీకు 3 సెషన్ల వారీగా అయితే మనకి 3 సెక్షన్లు అంటే 23వ తారీఖు, 24వ తారీఖున 3 సెషన్ల వారీగా మొత్తం 6 సెషన్లో మీకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కామన్ టెస్ట్ అన్నమాట. కామన్ ఎగ్జామ్ టెస్ట్ అనేది వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 20 తారీఖు నుంచి 24వ తారీఖు వారీగా హైకోర్టు జాబ్స్కి ఎవరైతే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా కోర్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేశారో మీకు అందరికీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో మీ హాల్ టికెట్స్తో పాటు మీరు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్నది ఏదైనా సరే, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్తో వీటితో పాటు పాస్పోర్ట్ కూడా మీరైతే ఏదన్నా సరే ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదన్నా సరే మీరు ఈ ఎగ్జామ్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ హాల్ టికెట్స్లో మీకు 13వ తారీఖున ఆగస్టు 13వ తారీఖున వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎప్పుడు మీ సెక్షన్ ఎప్పుడు మీరు ఎప్పుడు ఎగ్జామ్కి రావాలి, సో ఎంత టైంలో రావాలి, ఏది క్యారీ చేయాలి, ఏం తీసుకురావాలి ఏంటనేది కూడా వాళ్ళు పూర్తిగా మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు వారైతే రివీల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే మనకి ఇంకా 40 డేస్ పైన ఉన్నాయి. ఇంకెవరైనా ప్రిపరేషన్లో ఉంటే ఖచ్చితంగా మీరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకైతే అఫీషియల్గా వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఎటువంటి మార్పు అనేది ఉండదు కాబట్టి సో 20 నుంచి మనకి 24 తారీఖు వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అప్లికేషన్ చేస్తారో మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్గా చదవండి. ఈ హైకోర్టు జాబ్స్ మళ్ళీ మనకి చాలా టైం అనేది పడుతుంది ఈ నోటిఫికేషన్ అయితే రావడానికి. సో ఈ విధంగా ఈ యొక్క హాల్ టికెట్స్ కూడా మనకి వాళ్ళు 13వ తారీఖున ఇస్తారని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. సో అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటే వారికి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఆల్.